శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి ఔదుంబర అశ్వత్థాక్షరాజాయ నమః. మా గురువుగారి వాక్య పరిపాలన, ఆశయాల నిర్వహణ. గురుచరిత్ర గ్రంథ ప్రకారం మొదటి అవతారము దత్తాత్రేయుడు. దానికి అంతం లేదు. ఆ అవతారంలో నిలకడగా ఎక్కువసేపు నిలిచేది రాత్రి నుండి బ్రహ్మముహూర్తం ప్రభాతం 4 గంటల వరకు మౌనంలోనే. అక్కడ మనకు అతడు దొరకగలడు. రెండవ అవతారం శ్రీపాద వల్లభునిగా స్వయంగా దత్తుడే చెప్పి అవతరించి చివరకు సిద్ధి పొందిన స్థలము కుర్వాపుర సిద్ధక్షేత్రం. మూడవ అవతారం ఆ శ్రీపాద వల్లభుడే అంబికా శ్రీకి అభయమిచ్చి తానే నరహరిగా జన్మించి చివరికి నృసింహసరస్వతి యతిగా మారి సిద్ధి పొందిన క్షేత్ర స్థలముగా గాన్గాపురం. ఇది లక్షల గురుచరిత్ర పాఠకులకు తెలిసిన విషయమే. ఎందరో ఎన్నిసార్లు దర్శించుంటారో గాన్గాపుర క్షేత్రాన్ని. వందల సంవత్సరాల నుండి అపార ఖ్యాతిగా గాంచినటువంటి ప్రదేశము, మహిమాన్విత ఫల సఫల సుఫల క్షేత్రము. అటువంటి క్షేత్రంలో మా గురువుగారు స్వర్గీయ పిఠలరాములు భార్యతో యుక్తముగా బాధితులను తీసుకెళ్ళి అక్కడ సప్తాహాలు చేసి బాధితుల కోరికలను ఆ దత్తానుగ్రహం వల్ల అందింపజేసినారు. ఎన్ని మార్లు ఆ క్షేత్రంను దంపతులు సందర్శించుకున్నారో వారికి గురుచరిత్ర గ్రంథమే భుక్తి ముక్తి. వేరే జీవనాధారం ఇతరం ఏదో కొంత భూమి తప్ప ఏదీ లేదు. వారిది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కుస్తాపుర బ్రాహ్మణ అగ్రహారం. వారిచే నేను గురుచరిత్ర గ్రంథం ఉపదేశం పొందినాను. అప్పటి నుంచి వారు చెప్పిన ఆదేశాల ప్రకారం రకరకాలుగా వైవిధ్యముగా గ్రంథ పఠనము, సప్తాహాలు ఆచరించడం జరిగింది. మరీ ముఖ్యమైన విషయం, అతనిని వేధించే తన చిన్న కుమారుని దాంపత్య జీవనం, దాన్ని సరికూర్చాలన్న తాపత్రయమును ఎన్నోసార్లు నాతో వెలిబుచ్చుతూ కాలం చేసినారు. ఆయన ఆదేశం ప్రకారము అతని కృపను, ఆ దైవాశీస్సులను, సమస్యలను జటిలమైనప్పటికీ కూడా వారి కోరిక నెరవేర్చాలన్న తపతో వారి వాంఛను తీర్చగలిగాను. వారికి మనశ్శాంతి చేకూర్చగలిగాను. అలాగే వెంకమామ యొక్క బరువును కూడా తీసేసినటువంటిది అయింది. ఆపై ఆ కాలంలో ఎవరు చేయలేని దత్త స్వాహాకారము, భాగవత స్వాహాకారాలుగా చేయాలని పదే పదే తన ఆశయం వెల్లబుచ్చేవారు. కానీ ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవని, ఏమైనా సరే చేయాలి అన్నటువంటి చివరి కోరికతోనే స్వర్గస్థులైనారు. వారి వాంఛ నెరవేర్చి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని గాన్గాపురంకు నేను లేఖలు రాసినప్పటికీ మేము చేయలేదని, ఒకవేళ మీరు చేస్తే మాకు కూడా సంతోషమని వారు లేఖలో వ్రాశారు. తర్వాత కుస్తాపురం పెద్దలు, భాగవత పౌరాణికులు, కాశీనాథ శాస్త్రులు, దత్తశాస్త్రులు మొదలగు వారిని సంప్రదించిన ఫలితం లేకపోయింది. గురువుగారి నిర్యాణానంతరము గురుచరిత్రకు వారసులే లేరు అని అనిపించకూడదని ఏకధాటిగా 21 సప్తాహాలు, దాదాపు 8 మాసాలు వివిధ రకాల దీక్షలతో చేసి చివరన ముగింపు గురి ఆశయం తీర్చాలన్నటువంటి సప్త స్వాకారాల సహస్రనామాలతో, అట్లే రుద్ర స్వాకార నవగ్రహ గణపతి స్వాకార యుక్తంగా 11 మంది విపులచే భైరప్ప వెంకన్న గారి ఆధ్వర్యంలో 5 రోజులు బ్రహ్మాండంగా పోచంపాడులో 83-84 సంవత్సరం చైత్ర మాసాంతం వరకు సప్తాహాలు జరిగేటువంటిదైంది. ఆ విధంగా అతని యొక్క ఆశయము దత్త స్వాకారాలు తీర్చేటువంటి యొక్క బాధ్యత తీరేటువంటి అయింది. అందులోనే మా పుత్రిని ఉపనయనం చేయమని వెంకన్న గారు వెలుపడటంతో సమయం లేకుండా ఉపనయనం చేసి అందరి బ్రాహ్మణ ఆశీర్వాదం వారికి దొరికింది. పెద్దలు మరియు గురువుగారి ఆశీర్వచన ప్రభావం, గురువుగారి సంకల్పం వల్ల
యజ్ఞం చేసి అతనికి అంకితం చేశాను. ప్రతి విషయం సంబంధిత కార్యము ఆయన ప్రేరిత వాత్సల్యంతో పూర్తి చేయడం జరుగుతూ ఉంది. తాను పోచంపాడు వచ్చినప్పుడల్లా అనేటివారు, గాన్గాపురం ఒకసారి పోవాలరా అని. కానీ ఎందుకో ఇంటినే గాన్గాపురం చేసుకొని పిలిస్తే పలికే దైవంగా మార్చుకొని ప్రతి కార్యము తన కార్యంగా భావిస్తూ నాకు చేసి పెడుతున్నటువంటి ఉన్నప్పుడు ఇంకా ఏముంటుంది అని అటు వెళ్ళాలి అన్న ఉద్దేశమే ఏనాడు స్వప్నంలోనైనా కలవలేదు. పోచంపాడులో శివాలయం పూజారి బండిప్రభు నరసింహులు అతని తల్లికి మా గురువుగారితో సప్తాహం చేయించుకోవాలన్న ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉంది. కానీ అది కుదరలేదు. చివరికి గురువుగారు కాలం చేశారు. ఆమె ఎంతో బాధపడుతూ నా కోరిక అలానే ఉండిపోయింది అని కొడుకుతో చెప్పుకుంది. ఇప్పుడు నేను మంచం పట్టినాను, చేసేవారు ఎవరి కానీ బెంగ పెట్టుకుంటే నరసింహులు సొన్నలోని గుండాచార్యుల భాగవత పౌరాణికుడే కాబట్టి అతన్ని అడిగి వస్తాను. వెళ్ళి ఆ గుండాచార్యులు అప్పుడు అతన్ని ఒప్పుకునేటువంటి వాడైనాడు. కానీ భోజనం మాత్రము నేనే వంట చేసుకొని భోజనం చేస్తానని చెప్పగా అదే మాట తల్లితో అంటే, అయ్యో ఇంత సప్తాహం చేయించుకొని బ్రాహ్మణుడికి మనం భోజనం పెట్టకుంటే ఏమి ఫలం ఉంటుంది, అది కుదరదు అన్నది. మరి ఎలాగా అని సుమక్క ఇంటికి వచ్చినాడు నరసింహులు. జరిగిన వృత్తాంతం చెప్పినాడు. నరసింహులు అప్పుడు సుమక్క నా పేరు చెప్పి మగిలి వినాయకుడు అడగండి అంటే అతనికి ఉద్యోగం కదా, వారం రోజులు ఇంట్లో పారాయణం పురాణం కుదురుతుందో లేదో అనుకుంటూ నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆమె ఎంతో బాధతో చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నానేమో అని ఏడ్చింది. అమ్మ, దీని కొరకు ఇంత బాధ ఎందుకు, మీ కోరిక తప్పక పూర్తి అవుతుంది. మా గురువుగారు లేని కారణం గురుచ సప్తాహాలు ఎప్పటికీ ఆగిపోవద్దు. అందుకే నేను మరియు నా తర్వాత 2-3 ఏళ్లకు సాంబయ్యకు ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఎందరిళ్లలోనో మర్రి చెట్టుడల్లాగా గురుచంద్ర గ్రంథాలు మారుమవుతున్నాయి. సుముహూర్తం చూసి ఆరంభం చేయడం గురుచంద్ర సప్తాహం వారింట్లో జరిగింది. గురువువారి సంస్కృత గ్రంథము, అతని చిన్న దత్త విగ్రహము, చిరుతలు నా వద్దలే చేరియున్నవి కాబట్టి ఇవన్నీ అతనివే. ఒక మనిషే వేరుగా ఉన్న నాయందు అతడు ఆహ్వానమై చేస్తున్నప్పుడు అనుకోమని ఓదార్చి చేయించడం జరిగింది. ఎంతో వైభవంగా మంతని వాళ్ళు, చెన్నూరు వాళ్ళు రోజు పురాణం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు. మరి ఆఫీసు వారం రోజులు దత్తాత్రేయుడే చూసుకున్నారు. పొద్దున నుండి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు పాటలు హారలతో ఆమె కోరిక సంతోషంగా నెరవేరింది. మా గురువుగారి పరంపరను నిలబెట్టడం జరిగింది అన్న సంతోషం నాకు మిగిలింది. దాదాపు 42 సంవత్సరాల కిందటి మాట. అదే మొదటిసారి సప్తాహం బయట చేయటం. ఎంతమంది చివరికి సాంబయ్య కూడా నేను తీసుకెళ్తాం పోదాంరా అని గానగాపురం పోదామన్నప్పటికీ ఆ పదమే సహించక ఒప్పుకోలేకుండా ఇన్ని సంవత్సరాలు అనగా ఇప్పటికీ ఉపదేశం పొంది 60వ సంవత్సరం వచ్చేళ్ళ నుండి ఆరంభమవుతుంది. కానీ గానగాపుర యాత్ర సంభవించలేదు. గురు చరిత్రలోని గ్రంథ ప్రకారం మొట్టమొదటి అవతారం దత్తాత్రేయుడు కాబట్టి భగవంతుడు అతడే సవ్య దర్శనం ప్రారంభింపజేశాడు. మొదటగా అనుకోకుండా మా కుమారుడు శ్రీపాదు అతని భావమరుదులు మాహూరు ఎల్లమ్మ దర్శనానికి వెళ్దామని నిర్మల్లో ఉన్నప్పుడు కారు ఉన్నాయి కాబట్టి పథకం వేసి మమ్ములను తీసుకెళ్ళి ఎల్లమ్మ దర్శనం చేయించి ఆ పైన కొండపై గల దత్తుని మందిరాలు అక్కడే మావురం మహారాజు దర్శనం జరగడం, గురుచరిత్ర విషయపై చర్చించడం, అతను నా తలపై హస్తం పెట్టడం. ఇది జ్ఞానపరమైన గ్రంథం వెనుకనో ఉంది ఫోటో. అక్కడి నుండి శయన మందిరం, పరశురామ స్థలము, కోలేశ్వర దత్తలింగం దర్శించి అదే రాత్రి నిర్మల్ చేరినాము. అంటే గ్రంథ ప్రకారం దత్త దర్శన యాత్ర మొదలుగా ఘటించింది. అంతేగాని కావాలని యాత్రకు వెళ్ళాలనుకొని జరిగిన ఘటన కాదు. మళ్ళీ 6 సంవత్సరాల తదుపరి
మా కుమారుడు తన బావలతో చర్చించి అందరం కుటుంబంలో భద్రాలయం పోదామని ప్రైవేట్ బస్సును మాట్లాడి తర్వాత నాతో చెప్పగా అందరూ ఒకే తీరు బలవంతం చేసి రామనవరాత్రులు కాగానే బస్సు ఎక్కించారు. అయితే మంత్రాలయం తర్వాత హైదరాబాద్ వస్తూ దారిలో వారు మాట్లాడుకొని మక్తల్ దారి మళ్లించి మక్తల్ నుంచి కురోపురంకు వెళ్ళేటువంటి వాళ్ళై అక్కడ రాత్రి బస చేసి తెల్లవారి శ్రీపాద దర్శనము కృష్ణానదిలో స్నానము చేసుకొని వచ్చినాం. ఇది రెండవ అవతారము సిద్ధి చెందిన స్థలయాత్ర ఘటన చేశారు భగవంతుడు. తర్వాత కరోనా కాలము రెండవసారి వచ్చినప్పుడు ఈ కరోనా నివారణార్థము గురుచరిత్ర సప్తాహాల పరంపర వారానికి వచ్చినప్పుడు వారానికి 3 సార్లు లేక 4 సార్లు సప్తాహాలు చేస్తూ సంవత్సరం పాటు 157 పారాయణలు మరియు 1 సంవత్సరం 53 రామాయణ సప్తాహ పారాయణలు దీక్షలతో నిర్విఘ్నంగా ఆరోగ్యంగా జరిగినవి. ఈ విధంగా 108 ఏకదివస పారాయణలతో సహా 1127 సప్తాహాలు జీవితంలో జరగడం సంభవించింది. ఇంత జరిగినా గాన్గాపుర క్షేత్ర దర్శనం చేయకుంటే అర్థం లేదని గురుచరిత్ర ప్రకారం ప్రథమంగా దత్తుడు, ద్వితీయంగా శ్రీపాదుని క్షేత్రాల యాత్ర సవ్యంగా క్రమపద్ధతిగా జరిగి మూడవది కాకుంటే గురుచరిత్ర గ్రంథ ఉపాసనకు అర్థం లేదని భావించారో ఏమో దత్తాత్రేయుడు. వారికి మరియు మా గురుగారికి ఇది కూడా జరిపించాలన్న కంకణం కట్టుకున్నట్టు మా వానిపై ఆహ్వానమై మా కుమారు నుంచే 6 మంది ఎక్కే కారు ఉగాది రోజు పాతదమ్మి కొత్తది తీసుకొని వచ్చి నవరాత్రుల తర్వాత గాన్గాపురం యాత్ర అందరం వెళ్దాం నేను మొక్కుకున్నానని దంపతులు తెలుపగా మీరు వెళ్ళండి నేను రాను, కావాలంటే అమ్మను తీసుకెళ్ళండి అంటే తాను కూడా ఒంటరిగా వెళ్ళను, జంటగా అయితేనే వెళ్తాము. వాళ్ళు మొక్కుకున్నారట. వారి కోరిక కూడా మనం తీర్చకపోతే ఏమి తల్లిదండ్రులం, పోదాం పదండి, ఇంట్లో కారులో కూర్చుంటే అక్కడే కదా దిగుతాం, మీకేం కష్టం, ఊరికే చూస్తుండండి అని కారులో కూర్చోబెట్టారు. ఈ విధంగా సంపూర్ణ యాత్ర అష్టతీర్థాలలో ప్రతి తీర్థంలో స్నానం చేయడం, సంగమంలో స్నానం చేయడం, చెట్టు కింద పారాయణము 1 అధ్యాయం చేయడం, మా గురువు గారు తన అభిలాషని వానిలో ఆవహించి నాచే నేను చేసిన సప్తాహాల స్థలాలను చూడమని సతీ సీమంతిని భర్త అంత్యక్రియల స్థలము మఠం వెనకే ఉండటం చేత దానిని సందర్శించి దాని ఎదురుగా ధర్మశాల ఉంది కాబట్టి దానిలో దత్తుని గుడి అలంకృతంగా చేయబడి ఉండేటువంటిదే ఇది. దానిని సందర్శించి అది ఎంతో ప్రశాంతంగా అలజడి లేని నిశ్శబ్ద స్థలము. అక్కడ మేమందరం దత్తుని ముందు గద్దెపై సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని తదేకంగా చూస్తూ కూర్చుండి ఆనందపడ్డాము. భిక్ష ఇవ్వడం స్వీకరించడం జరిగింది. స్వయంభూగా శనిదేవుడు వెలిసిన స్థలం కూడా దర్శించి శని పూజలు చేసి దిగ్విజయముగా 3వ యాత్ర కూడా గురుచరిత్ర గ్రంథ ప్రకారం సవ్య పద్ధతి అనగా మొదటి దత్తుడు, రెండవది శ్రీపాదుడు, మూడవది నృసింహశాస్త్రి సిద్ధి పొందిన క్షేత్రాల సంపూర్ణ యాత్రలో ఉపాసన ఫలం సంపూర్తిగా ఆస్వాదించడం ఆ దైవం మరియు గురుకృప ప్రోద్బలం వల్ల సంభవించి ఈ విధంగా మా జీవితం ధన్యత పొందింది. అది కూడా సవ్యమైన పద్ధతులు జరగడం ఎవరికీ లభించని అరుదైన ఘటనగా భావిస్తాము. ఈ రీతిగా గురువుగారి సర్వ ఆశయములు పూర్తి చేసినట్లయింది. ఇంతకన్నా జన్మ ఎత్తినందుకు గురువాక్య పాలనను తూచా తప్పకుండా గురుచరిత్రలోని శిష్యుల వలె ఆచరించడం ఎన్ని జన్మల పురాకృత పుణ్యఫలము. గురుచరిత్రలో శిష్యులు సప్తాహాలు చేయకుండా గురువాక్య పరిపాలన శక్తి ఎంతటిదో నిరూపించి అదే దేవతలచే దానివల్ల వాళ్ళే వచ్చి ఎన్నో వరాలు కురిపించారు శిష్యులకు. కాబట్టి గురుపదేశము ఈ గురుచరిత్ర గ్రంథములు స్వీకరించి 60వ సంవత్సరము ఆరంభం కావస్తున్నది. ఈ 60వ సంవత్సరం పూర్తి అయ్యే లోపల ఉపదేశ షష్ఠి పూర్తి ఘనంగా చేయాలన్న ఆలోచన ఉన్నది. ఆ పైన దైవ నిర్ణయం గురువుగారి ఆశీర్వచనాలు. గురు చరిత్ర అంటే మన ఊపిరి కన్నా విలువైనది. మనము ఊపిరి లేకుండా ఉండగలమా? దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత గ్రంథానికి ఇచ్చి
పఠించిన వారికి సర్వం స్వాధీనమే. ఊపిరి లేక 1-2 నిమిషాలు ఉండగలమేమో కానీ గురుచరిత్ర పఠనం లేకుండా 1 సెకండ్ కూడా ఉండకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా చేసిన వారికి ప్రతిదీ కూడా దైవం హస్తగతం అయ్యేటువంటిది అవుతుందని చెప్పేసి నేను చెప్పేటువంటి వాడిని అవుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.